చూసుకోవచ్చు ఇక్కడ ఈశ్వరాచారికి సంబంధించినటువంటి అంతిమ యాత్ర జరుగుతున్నటువంటి సందర్భంలో బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మల్లన్న టీంకు సంబంధించినటువంటి సభ్యులు జాజుల శ్రీనివాస్ గారు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. వాళ్ళందరూ కూడా ఈ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఒక పక్కన అంతిమ యాత్ర ఇప్పుడే స్టార్ట్ కావడం జరిగింది. ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్ కు రాగానే మెయిన్ రోడ్డు పైన అందరూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా పోలీసులు కూడా ఎంటర్ కావడం జరిగింది. వీళ్ళందరూ కూడా చెదరగొట్టినటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులతో పాటు వివిధ సంబంధించినటువంటి కుల సంఘాలను కూడా వీళ్ళందరూ కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తా ఉన్నది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చుకుంటూ కుటుంబానికి న్యాయం చేయాలి, బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అంటూ వీళ్ళందరూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. సో చూసుకోవచ్చు ఇక్కడ వీళ్ళందరూ కూడా అక్క మీరు ఏం చెప్పదలుచుకుంది సంబంధించినటువంటి ధర్నా ఏంటిది మీ యొక్క డిమాండ్ ఏంటి? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి చనిపోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. ఈనాడు అబద్ధపు హామీలతో గద్దెనెక్కి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి నమ్మబలికి 2 సంవత్సరాలైనా కూడా మొన్నటికి మొన్న స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ ఎన్నికలలో 17% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మా బీసీ బిడ్డ ఈశ్వరాచారి అది లోనయ్యి చనిపోవడం జరిగింది. దీనికి మాత్రము కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ 2 జాతీయ పార్టీలే ఆయన చనిపోవడానికి కారణము. చిన్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా వాళ్ళు కాపాడాలి. వాళ్ళకి ఇల్లు లేదంట, ఇల్లు కూడా ఇవ్వాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తారు. ప్రధానంగా ఒకటే నినాదం, ఈ కుటుంబానికి న్యాయం జరగాలి, న్యాయం చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రధానంగా రాజుల శ్రీనివాస్ గౌడ్ సైతం కూడా ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా కూకొని ఈ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు ఇక్కడ నుంచి మేము లేదని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. చూసుకోవచ్చు అరే అరేనా ఒక సినిమా స్టార్ చచ్చిపోతే ఒక కలెక్టర్ వస్తాడు, ఒక మంత్రి వస్తాడు, ఒక సినిమా స్టార్ చచ్చిపోతే సంబంధం లేనాడు, ఈ ప్రాంతానికి సంబంధం లేనాడు, ఈ ఏరియా సంబంధం చచ్చిపోతే మాత్రం కలెక్టర్ వస్తాడు, ఎంఆర్ఓ వస్తాడు, ఆర్డీ వస్తాడు. కానీ ఇంకో కాసు కోసం బీసీబీలో కాసు కోసం చచ్చిపోతే మాత్రం ఇవాళ రారు. దుర్మార్గం తెలంగాణలో ఏం జరుగుతుంది? ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఈ ప్రభుత్వం దుర్మార్గమైన పాలన. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. చిన్న పిల్లలను ఈ విద్యా రిజర్వేషన్ అన్యాయం చేసిన ప్రభుత్వాన్ని సిగ్గు చేయలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి దోషి. ఈశ్వరాచారి కుటుంబాన్ని మోసం చేసి చంపిర్రు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇది ఆత్మహత్య కాదు, ఈ ప్రభుత్వ హత్య. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి వారి కుటుంబానికి 5 కోట్ల అదేవిధంగా ఒక ఉద్యోగం ఇవ్వాలి. ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈరోజు సాయి ఈశ్వర పేద కుటుంబం, రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబం. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ బీజేపీ చేసినటువంటి ప్రభుత్వ హత్యగా మేము భావిస్తున్నాం. ఇవాళ 3 పిల్లలు ఉన్నారు, అదేవిధంగా తండ్రి లేడు. అన్యాయంగా ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుని బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఇవాళ ఘోరంగా ఇవాళ బీసీలకు అన్యాయం చేసింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్ప్రెస్ ఇవ్వాలి. అదే విధంగా ప్రభుత్వం ఇల్లు ఇవ్వాలి, ఆ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి, చదువు చెప్పాలి. వారికి న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఈ రోజు ఈ అంతిమ సంస్కారం శాంతియుతంగా నివాళులర్పిస్తున్నాం. రేపు ఎవరినైనా ఏ సచివాలయమా లేకపోతే ఏ న్యాయం చేయ వరకు ఆ కుటుంబంతో మేము ధర్నా చేస్తాం, ఇళ్లను ముట్టడిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ బీసీ సమాజం 3 కోట్ల మంది బీసీ సమాజం ఈ కుటుంబానికి అండగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దిగి రావాలి. రాహుల్ గాంధీ, నువ్వు ఇవాళ ఎక్కడో యూపీలో ఏదో బాలికకు అన్యాయం జరిగిందని చెప్పి ఇవాళ మీరు చేసిరు. తెలంగాణకు రా, ఇవాళ సాయి ఈశ్వర్ కుటుంబాన్ని చూడు ఒకసారి.
ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆదుకోకపోతే మాత్రం ఈ ప్రభుత్వానికి గోరి కట్టడం ఖాయం. ఈ బీజేపీ కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల నిర్లక్ష్యం మూలంగానే ఇవాళ ఒక బీసీ బిడ్డ విలువైనటువంటి ప్రాణాలు పోయినాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి. లేకపోతే మాత్రం ఈ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి బీసీ సమాజం సిద్ధమవుతుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. చాలా మంది సంబంధించినటువంటి బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా పోలీసులు సైతం కూడా చూసుకోవచ్చు. అంటే ఇక్కడ వేరే అవాంఛనీయ సంఘటనలు కానీ సంబంధించినటువంటి అంతిమ యాత్రను ఎవరైనా అడ్డుకుంటారు కావచ్చు అన్నటువంటి ఒక ఉద్దేశంతో చాలా మంది పోలీసులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. మేమైతే మాత్రం వదిలిపెట్టాం ప్రభుత్వాలను సైతం అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వీళ్ళందరూ కూడా నినాదాలు చేసుకుంటున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. సో అక్కడ ఉన్నటువంటి చనిపోయినటువంటి ఆ కుటుంబ సభ్యులకు కానీ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలకు కానీ వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా అందించాలి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి 2 లక్షల ఎక్స్‌గ్రేషియా సైతం కూడా చెల్లించాలంటూ ప్రధానంగా వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. కాసేపటి క్రితమే రోడ్డు పైన చాలా చెప్పు బైఠాయించడం జరిగింది బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలతో సహా.